కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి కూడా వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నాం అనే శబ్దం కూడా చాలా నీరసంగా చెప్తున్నారేంటి? బాగుంటే ఆ శబ్దం ఎంత ఆహ్లాదకరముగా, ఆనందముగా, గంభీరముగా వచ్చుద్ది. బాగున్నాం అండి అని చెప్తారా ఎవరైనా? ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు బాగున్నాం అని సంతోషంతో విచ్చరించేటటువంటి పదం, అది వ్యక్తపరిచేటటువంటి స్థానం. మరి బాగు వాళ్ళు ఇప్పుడు నోటితో కావాలని తలతో వద్దని చెప్తున్నట్టుగా ఉంది. కావాలి అంటే కావాలి. ఇప్పుడు కావాలనా వద్దనా? కావాలి. ఏ కావాలి? దాని అర్థం ఏంటి? కావాలనా వద్దనా? కావాలని నోటితో, తలతోనేమో వద్దని. అలాగే ఉంది. బాగున్నారా అన్నప్పుడు శబ్దం కూడా గంభీరముగానే రావాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మరి అందరూ బాగున్నారు, ఆరోగ్యముగా ఉన్నారు. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనును ఆయన మహిమ కృపను బట్టి నేనును బాగున్నాను. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మమ్మల్ని గూర్చి, మరి దైవజనులు గూర్చి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా అందరికి కూడా తెలిసిన విషయము. మరి పెద్దయ్య గారికి చిన్న యాక్సిడెంట్ జరిగింది. దాన్ని బట్టి మీ అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మరి కాబట్టి మంచిది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా అమ్మగారికి కూడా మరి కొంచెం నీరసంగా, అనారోగ్యంతో మరి బాధపడుతున్నారన్న విషయం మీ అందరికి కూడా తెలిసిన విషయం చెప్పారు. మరి దాని విషయం గురించి కూడా మరి ప్రార్థన చేస్తున్నారు. అందరి బట్టి కూడా వందనాలు. మంచిది. నిజంగానే ఇంకా రికవర్ అవ్వాల్సినటువంటి స్థానాలు ఉన్నాయి. ఇంకా రికవర్ అవ్వాలి. పెద్దయ్య గారు అయితే వయసు పెద్దది అవడం వలన, షుగర్ ఉండటం వల్ల కొంచెం ఆలస్యం అవుద్ది. మాకులాగా యవన వయసు కాదు, మరి త్వరగా రికవర్ అయిపోవడానికి. కాబట్టి పెద్ద వయసు గలవారు, అదేవిధంగా షుగర్ కూడా ఉండటం వలన కొంచెం ఆలస్యం అవుతుంది. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మరింతగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సేవకుడు అయి ఉన్నాడు కాబట్టి లెగిసి ఆయన కాలు మీద ఆయన నిలబడేటటువంటి వ్యక్తిగా, ప్రస్తుతానికి పరిస్థితి ఒకళ్ళు ఉంటే గాని ఆయన లెగలేరు, పడుకోలేరు. లెగిసి నిలబడాలి. అడుగు తర్వాత అడుగులో వేయాలన్నా ఇటుపక్కలు ఉండాల్సి వస్తుంది. కొంచెం కండరాలు దెబ్బలు తినటం వల్ల కొంచెం బాధాకరమైన విషయం. మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో కొంచెం జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా అమ్మగారి గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి నిత్యము యాచన చేసేటటువంటి వ్యక్తి ఇప్పుడు అనారోగ్యంతో ఉండడం వలన మీ ప్రార్థన అవసరమై ఉంది. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను, ఒకరి ప్రార్థన సహాయం, నీ ప్రార్థన నీకు బలం అని ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఆ సహాయం కావాలి. ఆ చేతి సహాయం ఇప్పుడు అవసరమై ఉంది. మీ ప్రార్థన వలన ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు గ్రంథాల్లో. మళ్ళీ ఇప్పుడు మీరు చేసే మొర, మీరు పెట్టే ఆ ప్రార్థన మొర దేవుడు ఆలకిస్తాడు ఖచ్చితముగా. మీరు మొర పెట్టాలి. అయ్యా, నా సేవకురాల్ని స్వస్థపరచయ్యా, నా సేవకురాలు అనారోగ్యంతో ఉంటే నేను బలపరచబడలేను అని మీరు అడిగితే ఆవిడ లేచి గదిలేతారు. మరి కాబట్టి ఆవిడ లెగాలి. మరి గంతులేయాలని కాదులే కానీ ఆలోచన, గంతులేయాలి అని ఎందుకు అన్నానంటే అంత బలంగా నిలబడాలి అని. అది అంత బలంగా నిలబడాలి. పరిశుద్ధాత్మ పొందుకుంటే మోకాళ్ళ మీదే మందిరం మొత్తం తిరిగిన ఆవిడ ఏమైందో, తన శరీరానికి ఏమైందో, తను ఏం చేస్తుందో కూడా తెలియనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆవిడ ఇప్పుడు టోటల్లీ, డాక్టర్ అయితే బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఒక మాటలో చెప్పాలంటే
ఎక్కువ ఆలోచించద్దు, ఎక్కువ అసలు ఆలోచనే పెట్టుకోవద్దు, తర్వాత టోటల్గా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పి డాక్టర్ చెప్పారు. మనకి కుదరినటువంటి విషయం అది, మనకి సెట్ కానటువంటి విషయం. ఆ? తినకుండా కూర్చుంటాం, కానీ ఒకరి గురించి నా బిడ్డలు ఏమైపోయారు, వారు ఎట్ట అయిపోయారు, వారు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్ట ఉన్నారు అని ఆలోచించకుండా మాత్రం ఉండం ఖచ్చితంగా. కాబట్టి అది చాలా విషయంగా ఉంది. మరి అమ్మగారి విషయంలో అయితే కనుక మరి కూర్చొని మీరందరూ కూడా చెప్పి, అమ్మగారు ఆలోచించకండి, అమ్మగారు మంచిగా తినండి, మంచిగా తాగండి అని మీరు చెప్తారో బుజ్జగిస్తారో నాకు తెలియదు, కానీ మీరే చెప్పి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మంచిది. మరి చదువుకున్నటువంటి చరణాల్లో మనం చూసుకున్నట్లయితే గనక 83వ కీర్తన 10, 11, 12 మరి చరణాల్లో చూస్తే గనక, వారు ఎన్నోర్దులో నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబాహు సన్నుల్మన్న అనువారికి చేసినట్లు వారి సకల రాజ్యాలకును చేయుము. దేవుని నివాస స్థలమును మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. మరి ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా ఎవరండి? మనకేమైనా పరిచయం ఉందా అండి? మనకేమైనా పరిచయం ఉన్నారా? వాళ్ళు చేసినట్టుగా వీళ్ళకు కూడా చెయ్యి అని అన్నారు. వాళ్ళకి చేశారు, సరే. నష్టం జరిగింది, సరే. వీళ్ళ విషయంలో కూడా అలా జరిగించు అని అంటున్నాడు కాబట్టి మంచిది, సరే, దేవుని స్తోత్రం. మరి ఆక్రమించుకుంటున్నారు, తర్వాత వాళ్ళు నశించి ఒక పెంటలాగా దరిద్రమైన స్థానానికి చేరారు అని చెప్పి అంటున్నారు. వాళ్ళకి మనకి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే వాళ్ళకి మనకి ఏమైనా సంబంధం ఉంటారా? ఏం లేదా? అంటే ఏం లేదంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఫరో దేశం నుంచి బానిసత్వంలో దాదాపుగా 400 చిల్లర సంవత్సరాల్లో ఫరో దేశం అంటున్నా, ఐగుప్తు దేశంలో ఫరో కింద మరి బానిసత్వంగా ఉన్నటువంటి వారందరూ ఎవరు అంటే వాళ్ళకి మనకు సంబంధం ఉందా? మంచి దేవుని స్తోత్రం, ఒప్పుకున్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు? 40 రోజులు ప్రయాణం, 40 సంవత్సరాలు చేశారు. మనకు కనెక్షన్ ఉందా? వాళ్ళకి మనకి ఉంది. ఆ తర్వాత అన్ని సంవత్సరాలు అవడానికి గల కారణం ఏంటి? సొనుక్కోవటం, గొనుక్కోవటం, తిట్టుకోవటం, మరి ఇన్ని చేశారు. వాళ్ళకి మనకి కనెక్షన్ ఉంది. ఆ తర్వాత మరి మోషేకి వ్యతిరేకంగా ఒక విగ్రహాన్ని తయారు చేసి, దేవుడు మనకి లేడు, నడిపించే నాయకుడు లేడు, ఇక మనకు నడిపించే ఒకటి కావాలి అని చెప్పేసి ఒక విగ్రహం చేసుకుని చేశారు. వాళ్ళెవరు? వాళ్ళకి మనకి ఉంది కనెక్షను, మంచిది. ఆ తర్వాత మళ్ళీ అహరోను గురించి కర్ర విషయంలో కూడా ఆయనేనా, అతడేనా, నేను కూడా, మేము కూడా అని పొలో అంట అందరు కర్ర ముక్కలు తీసుకొచ్చి పెట్టేశారు లైన్లో. పెట్టిన వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఇజ్రాయిలీలే. వాళ్ళకి మనకి ఉంది కనెక్షన్ ఉంది. అక్కడ దేవుడు శుభ్రంగా మొహం మీద కొట్టినట్టు చెప్పేశాడు అక్కడ కూడా మొత్తం. ఆ తర్వాత మళ్ళీ మోషేకి వ్యతిరేకంగా తిరిగారని చెప్పి, అడ్డులే మోషే, అగ్నితో వాళ్ళని కాల్చి వేస్తాను అని అంటే గనక మోషేని చూసి ఆపేశాడు, గాని కోపాన్ని మాత్రం తన బిడ్డని మోషేని ఇది చేశారని మాత్రం తట్టుకోలేకపోయాడు. అక్కడి భూమి నెరవేప్పి 3000 మందిని మింగేసింది.
భూమి. అక్కడ మింగేసిన వాళ్ళందరూ ఎవరు? ఆ? ఎవరు? ఇజ్రాయేలీలే. వాళ్ళకి మన కనెక్షన్ లేదంటారా? ఆ? వాళ్ళకి మనకి ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తూ వచ్చానంటే, వాళ్ళ నుంచి వచ్చిన వారమే అట్టి నైజం మనలో కూడా ఉంది. అట్టి వారముగా ఉన్నామా లేదా అనేది ఎవడికాడు ప్రశ్నించుకోవాలి. చెడు బీజము సపరేట్గా ఇతరు నీలో వేయాల్సిన పని లేదు. మనిషి అని పిలువబడుతున్నటువంటి వ్యక్తిలో ఏంటి, మానవుడు మానవురాలు అని పిలువబడుతున్నటువంటి వారిలో చెడు బీజము నాటబడింది అని సపరేట్గా ఒక సీడ్ వేయాల్సిన పనిలా, ఒక ఇత్తనం వేయాల్సిన పనిలా. పుట్టుకతోనే వచ్చేసింది మనకి, పుట్టుకతోనే వచ్చేసినాయి. అందుకే వాళ్ళట్ట బతికి పెంటలా తయారయ్యారంట. మీకు తెలిసే దావీదు కూడా అంటున్నారు, దరిద్రులను కూడా ఒక సమయంలో జ్ఞాపకము చేసుకుందురు అని అంటాడు దావీదే. 2 సార్లు కీర్తనలోనే అంటాడు, దరిద్రులను కూడా. గొప్పోలు కదా దరిద్రులంటే. దరిద్రులంటే గొప్పోలే కదా. దరిద్రుడా అని తిట్టినప్పుడు ఎవరో ఫీల్ అవుతారు అట్లా. వాట్ ఏ ప్రౌడ్ ఫీలింగ్, ఎంత గొప్పగా పొగుడుతున్నా నన్ను అని ఫీల్ అవుతారన్నా. పని హిమాలని అదవా, పని హిమాలని దానా, ఎట్లాగే అంటారు కదా. ఎట్లాగే ఈయగా తిట్టేది ఇంట్లో. మరి అట్లాంటి తిట్టినప్పుడు ఎచ్చి ఊరుకో డాడీ, ఊరుకోమ్మా అంటావా? ఊరుకో అంటావా? ఎందుకు అట్ట పొగుడుతున్నావు, అట్లాంటి పొగుడుతలు నాకు నచ్చవు అంటావా? సిగ్గు కదా. అదే నలుగురిలో అంటే, అందుకే అంటున్నారు. కానీ దావీదు అన్న మాటకు అర్థము మరొకటి ఉంది. దావీదు అన్న మాటకు అర్థం మరొకటి ఉంది. దరిద్రులను కూడా జ్ఞాపకం చేసుకుందరు అంటే, నువ్వు దరిద్రుడివి దరిద్రాలువిగా అయ్యావు అని అంటే నిన్ను కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు అని అంటే, రే ఆడు తిరిగి 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 అట్ట తయారయ్యాడు, దరిద్రుడుగా తయారయ్యాడు. నువ్వు వాడిల్లా తయారవ్వద్దు, వాడితో తిరిగి నువ్వు కూడా వాడిలాగా తయారవ్వద్దు అని దరిద్రులు కూడా జ్ఞాపకం చేసుకుంటారంట. అర్థమైందా? ఎదవలకి కూడా భూమి మీద స్థానం ఉంది. ఏంటి? ఎదవలకి కూడా భూమి మీద స్థానం ఉంది. మరి ఆ ఎదవల స్థానంలో నీవు ఉంటావో, లేకపోతే నీతిగా వాక్యానుసారంగా బ్రతికేటటువంటి వ్యక్తిని కలిగిన వారిగా ఉంటావో నీ ఇష్టం. అది ఎవరిది వారిదే, ఎవరిది వారిదే. మరి నిజంగా అమ్మగారు చలేస్తుందా? ఏసీలు కట్టేసి ఫుల్గా ఒక్కపోత బాగా వేస్తే కనుక బాగుంటుందేమో. ఏంటే చల్లగా ఇలా ఉంటే కనుక కమ్మగా నిద్రపోవడానికి అవకాశం ఉంది కదా. వర్షాకాలం మొదలైంది. కాలేరా, వర్షాలు మొదలు పడుతున్నాయి, మొదలైపోయినాయిగా. మరి కమ్మగా పడుకోవడానికే బాగుంది స్థలం. పడుకోవడానికి వచ్చారు కదా, జాగ్రత్త. నిజంగానే అపోస్తలుడైన పౌలు బలమైనటువంటి ప్రసంగం చేస్తూ ఉండగా కిటికీ దగ్గర కూర్చుని కూర్చుని వింటూ వింటూ ఉండగా ఆదమర్చి ఇలా కొనుక్కుపడ్డాడంట. కిటికీలో నుంచి ఏంటి దాదాపుగా 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లో అంతస్తు నుంచి కింద పడి చచ్చాడు. వాక్యంలో ఉంది, నువ్వు పడుకుంటున్నావు ఎక్కడా, ఏడకొచ్చి పడుకుంటున్నావు, మర్చిపోవద్దు. ఏడున్నావు అనేది మర్చిపోవద్దు. అది ఎవరైనా కానీ, అది మీ ప్లేస్లో నేనున్నా, మరువద్దు. ఒకసారి లేచి అటు ఇటు తిరగండి, బయటికి వెళ్ళి నీళ్ళు తాగండి. కాదు, వాక్యం అయ్యేంత వరకు నుంచునే ఉండండి. వాక్యం అయ్యేంత వరకు నుంచునే ఉండండి. నేను తిడతానా? అమ్మగారు మీరు తిడతారా? అయ్యగారు తిడతానారా? ఎందుకు నుంచున్నావు అని అడుగుతారా? లేదు. నువ్వు పోగొట్టుకోకూడదు కాబట్టి దేవుడు ఇక్కడి నుంచి తెలియపరుస్తున్నటువంటి ఆ మాటను నువ్వు అందుకోవాలి. కాబట్టి నువ్వు పడుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకో. కాళ్ళు చేతులు ఎరక్కొట్టుకోకు.
దీవెనకు బదులుగా శాపాన్ని కూడబెట్టుకోవద్దు. ఇక్కడికి వచ్చి పడుకుని దీవెనకు బదులుగా శాపాన్ని కూడబెట్టుకోవద్దు. భయం ఉండాలి. ఆయన ఆవరణలోకి వచ్చి ఉన్నాము అన్న విషయము భయం ఉండాలి. ఇసుక రేణువులు భయపడుతున్నాయంట. మిమ్మల్ని భయపెడతాక నేను ఎవరినండే? మిమ్మల్ని భయపెడతాక నేను ఎవరిని? చెప్పేవాడిని మాత్రమే. నేను చెప్పేవాడిని మాత్రమే. వివరించడానికి, మీకు అర్థం అవడానికి కేవలం నాకు ఇచ్చినటువంటి సమయంలో అర్థమయ్యేటట్టు మీకు అందించడం మాత్రమే నా పని. నువ్వు పడుకుంటావా, గొరకెట్టి పడుకుంటావా, ఏంటి కళ్ళు తెరిచి పడుకుంటావా, నీ ఇష్టం. నీ ఇష్టం. మరి నిజంగా వారు ధన్యులు, కళ్ళు తెరిచి పడుకునేవారు. నిజంగా వాళ్ళు పడుకున్నారో తెలీదు, నన్ను చూస్తున్నారో తెలీదు. బైబిల్ అట్టాగే చేతిలో ఉంటది, నా వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఎక్స్ప్రెషన్ ఏం మారదు, అట్టాగే ఉంటారు. వాళ్ళు కళ్ళు తెరిచి పడుకుంటారంట చేపలాగా. నిజంగా మీకు తెలియని విషయం కాదులేండి, కళ్ళు తెరిచి పడుకుంటారంట చేపల్లాగా. మరి నిజంగా ధన్యులు వాళ్ళు. నిజంగా అట్టివారు మన మందిరంలో లేకుండా ఉండదు గాక. ఆమేన్. నిజంగా దేవుని స్తోత్రం. అట్టివారు మన మందిరంలో లేరు. నిజంగా పడుకోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా కానీ కళ్ళు మూసుకుని పడుకుంటారు మన ముందే. ఆవలించేవారు కూడా, అయ్యగారు నా పొల్లు ఎంత ఉన్నారని అంటే తెరిచి చూపిస్తారు మా అయ్యగారికి. అట్లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళే తప్ప, కళ్ళు మూసుకుని పడుకునేటోళ్ళే తప్ప కళ్ళు తెరిచి పడుకునే ధన్యులు మన మందిరంలో లేరు. నిజంగా దేవుని స్తోత్రం ఆ విషయంలో. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఎంతో మంది దగ్గరికి వెళ్తూ ఉంటాము, ఎన్నో సంఘాలకు వెళ్తూ ఉంటాము, ఎంతో మంది కలుస్తూ ఉంటాం మేమందరము కూడా. కానీ ఎక్కడ మేము పడుకున్నది లేదు. అక్కడి నుంచి బ్రతికి నిలబడి నలిగి డొల్లి ఇక్కడ దాకా దేవుడు తీసుకొచ్చాడు. కొన్ని సంవత్సరాలు విశ్వాసులుగా బ్రతికినటువంటి వారమే, కొన్ని సంవత్సరాలు పరిచర్య చేసిన వారమే, నలిగిన వారమే, మాటలో పడిన వారమే. కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ పడుకోలేదే. ఒకనొక సమయంలో కునుకుపాటు వచ్చింది అంటే మీరే చూడొచ్చు, కుర్చీలోనే కూర్చుంటాను, లేచి నేను అక్కడ వెనకాల నుంచుంటా. మీరు గమనించవచ్చు నన్ను. నేను వెనకాల నుంచున్నానంటే రెండే కారణాలు, లైవ్ లో కూడా చెప్తున్నా. వెనకాల లేచి నుంచున్నానంటే రెండే కారణాలు. ఒకటి కాలు తిమ్మిరి పట్టేసింది, రెండోది నిద్ర వచ్చింది. అది వాటి వల్లే. ఆ రెండే కారణాలు, ఇంకోటి లేదు. దేవుడు కోరుతూ ఉన్నాడు, ఆవరణలోకి వచ్చిన తర్వాత నీవు నా మాట ద్వారా దీవెన పొందుకోవాలి, కానీ శాపాన్ని పొందుకోవద్దు. ఇక్కడ చేసినట్టుగా వినోర్ధులు నశించి భూమికి పెంట ఈరి అని చెప్పి అన్నారుగా. వాళ్ళు చేసిన పని ఏమో గాని ఇక్కడ పడుకుని మనం ఆయన దృష్టిలో పెంట వ్యక్తుల్లాగా తయారవకూడదు. ఇక్కడ పడుకుని మనం ఆయన దృష్టిలో ఇట్లాంటి ఎదవ పని చేసినటువంటి వారముగా మనం ఆయన దృష్టిలో పడకూడదు. ఖచ్చితంగా అది చాలా చిన్న విషయం అన్నట్టుగా ఉంటుంది. నీవు మందిరంలోకి వచ్చినప్పుడు నీ నడక జాగ్రత్తగా చూచుకో అని అన్నాడా లేదా? మరి చాలా ఉన్నాయి ఇలా చెప్పుకోవడానికి, చాలా ఉన్నాయండి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అని బాధపడొద్దు, నేను బ్రతకలేకపోతున్నాను అని ఫీల్ అవ్వాలి. ఎవరికి వారు నేను ఉండాలి అని ఆశ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా నేను ఇలా జీవించాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా. నీ తోటి వారు, నీతో పాటు మందిరంకి వచ్చేవారు, నీ పక్కన ఉన్నవారు మరి అలా ఉంటూ ఉన్నారా? లేదే. ఇంకొక విషయం తెలుసా? ఈ భూమి మండలం మీద మొత్తం మీద అతి వేగముగా ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అంటురోగం ఒకటి ఉంది తెలుసా? అంటురోగం చాలా వేగంగా, సెకండ్ కూడా చాలా ఎక్కువ అంట, 1 సెకండ్ కూడా చాలా ఎక్కువ అంట. అంత వేగంగా ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి రోగం అంట. ఏంటో తెలిసింది? ఒక లావలించారు అని అంటే దాన్ని చూశారంటే వాళ్ళకు కూడా వచ్చేద్ది నిద్రే.
అతి వేగముగా. నువ్వు పడుకోవటమే కాకోకుండా, మందిరానికి వచ్చి నువ్వు పడుకోవటమే కాకుండా నీ పక్కన వారిని కూడా నువ్వు చెడగొట్టేస్తావు. అంటే నీకు ఒక్క శిక్ష ఎత్తే సరిపోదు. నీకు ఒక శిక్ష ఎత్తే సరిపోదు, 2-3 శిక్షలు వేయాలి నీకు. దేవుని దృష్టిలో ఏమవుతున్నావు నువ్వు? దేవుని దృష్టిలో అమ్మా కూర్చుని మీరు పడుకుంటున్నారు, అయ్యా కూర్చుని మీరు పడుకుంటున్నారు అని చెప్పి మిమ్మల్ని అంటున్నాను అని అంటే, నా వరకు వస్తే నాకు మీకు ఇచ్చే శిక్షకి 2 రెట్లు నాకు ఎక్కువ. ఖచ్చితంగా మీకు తోలే తీస్తాడేమో, నా కండ పీకుతాడు ఖచ్చితముగా. మీకు ఒకవేంతే, నాకు 2 రెట్లు. చెప్పినోడిని నీకేమైందిరా బుద్ధి, నువ్వెట్లా పడుకుంటున్నావు? ఎంత అలిసిపోతున్నారో కష్టపడే వారే. ఇక్కడెవరు కూడా కష్టపడని వారు ఎవరు లేరు, నేను కాదన్ను. ప్రతి ఒక్కరూ కష్టపడేవారే, ఎంతో శ్రమించేవారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగిన వారుగా ఉండాలి. పడుకుని ఆయన మాటను అందుకోలేక శాపాన్ని కూడబెట్టుకుంటారో, పడుకోకుండా మెలకువగా ఉండి చివరి దాకా ఉండి అమ్మగారి ద్వారా, అయ్యగారి ద్వారా, నా ద్వారా చెప్పేటటువంటి ఆ 2-3 మాటల ద్వారా దీవెన్ని మోసుకెళ్తారో మీ ఇష్టం. ఎవరిది వాళ్ళదే టికెట్. మీరు చింపుకుంటారో జాగ్రత్త చేసుకుంటారో మీ ఇష్టం, ఎవరిది వాళ్ళదే. అంతేనే కదండి. మీ టికెట్ నేను జాగ్రత్త చేస్తానంటే కుదరదు. ఎవరి దాడే జాగ్రత్త చేసుకోవాలి. ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు రావాల్సిన దీవెనాన్ని నేను చూసుకుంటాను, నేను కాపాడుతానంటే కుదరదు. ఎవరు వాళ్ళే సంపాదించుకోవాలి. నా బదులు మా అమ్మగారు ఏమైనా సంపాదించి పెడతారా? ఇందాక సంపాదించి పెడతారా? లేదు. మహా అయితే ప్రార్థన చేస్తాను నా గురించి. నా మీద ప్రేమ ఉంది కాబట్టి, పిచ్చి ప్రేమ ఉంది కాబట్టి, నేనంటే అంత పిచ్చి ప్రేమ ఉంది కాబట్టి నా గురించి ప్రార్థన చేస్తారు. నా కొడుకుని జ్ఞాపకం చేసుకో అంట మొత్తం నిత్యము యాచన చేస్తారు. నా మీద పిచ్చి ప్రేమ ఉంది కాబట్టి. అంతేగాని నేను పొందవలసిన దీవెన ముఖ్య మాత్రం నేనే ఏడవాలి. ఖచ్చితంగా నేనే ఏడవాలి, నేనే పొందుకోవాలి. అది నేను చేయాల్సినటువంటి పని. అదే విధంగా ఇక్కడ కూడా వీళ్ళకి మనకేమైనా సంబంధం ఉందా అని స్టార్టింగ్ లో అడిగా. నేను టాపిక్ బయటికి వెళ్ళిపోలేండి. వాళ్ళకి మనకి సంబంధం ఏమైనా ఉందా అని అన్నా. ఉంది. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి, ఆ రక్తం నుంచి వచ్చినటువంటి వారమే మనం కూడా. కాబట్టి దేవునికి ఏ విధంగా మనం సమీపంగా ఉన్నాము, దేవునికి ఏ విధంగా వారు నశించిపోయినట్టుగా, వారు మార్గం నుంచి తొలగినట్టుగా, వారు దేవుణ్ణి బాధ పెట్టినట్టుగా, వారు దేవుణ్ణి గాయపరిచినట్టుగా, వారు దేవునికి అసహ్యులుగా అయినట్టుగా, దేవునికి దూరమైనట్టుగా మనం కూడా అవుతున్నామా? మనం కూడా అవుతున్నామా? నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చా. నిన్న కూడా శనివారం నిన్న కూడా అన్నా లాస్ట్లో, ఈరోజు వాక్యం చదవకపోతే పర్లేదమ్మా రేపు చదువుతా, కానీ ఈరోజు స్తుతి చదవకపోతే పర్లేదమ్మా రేపు చదువుకోవచ్చు, ఈరోజు ప్రార్థన చేయకపోతే పర్లేదమ్మా తర్వాతనే చెయ్యి, రేపైనా చేసుకోవచ్చు అని చెప్పి దేవుడే అంటాడంట. కానీ ఈరోజు పరిశుద్ధంగా బ్రతకలేకపోయానయ్యా అంటే మాత్రం చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఎక్కెక్కి ఏడుస్తాడంట నా దేవుడు. అయ్యో నా బిడ్డ బతకలేకపోయింది, నా బిడ్డ బతకలేకపోయాడే, దానికి నేను ఇచ్చినటువంటి పరిశుద్ధతను నిలబెట్టుకోలేకపోయాడే అని ఎక్కి ఎక్కి ఏడుస్తాడంట. ఆ పరిశుద్ధత విషయంలో మనం బ్రతుకుతున్నామా లేదా? నిజముగానే మనకి గ్రంథం ఇచ్చింది దేనికనంటే, వారు అట్టి విధముగా బ్రతికారు, వారి నుంచి వచ్చిన వారే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాతో ఉన్నటువంటి వారందరికీ కూడా నేను చెప్తూ ఉంటాను, మా తాతగారు వాళ్ళ జనరేషన్ వేరు, మా నాన్న వాళ్ళ జనరేషన్ వేరు, మన జనరేషన్ వేరు. తాతగారు వాళ్ళ కాలంలో చాలా ఉన్నాయి, ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. డాడీ కాలంలో పెరిగినాయి, మనకు కాలంలో చాలా పెరుగుతూ వచ్చాయి. తాతగారి కాలంలో బతికే విధానము, ఖర్చులు వేరు. డాడీ విషయంలో ఖర్చులు విధానం వేరు. మన విషయంలోకి వచ్చినప్పటికీ టోటల్లీ సాఫ్ట్వేర్ కానీ ఎక్స్ట్రాడినరీగా పెరిగిపోయినాయి. మన పిల్లలకు వచ్చినప్పటికి ఏ రకంగా అవుతాయో, టోటల్లీ బ్రతికే విధానము ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నది.
నీ విధానం ఏమయ్యుంది? వాళ్ళ లైఫ్ వేరు, వీళ్ళ లైఫ్ వేరు, నీ లైఫ్ వేరు. నువ్వు ఎలా బతుకుతున్నావు అన్న దాన్ని బట్టే నీ విలువ, నీ భక్తి, నీ ప్రార్థన, నీ స్థానం, నీ స్థితి ఏదైనా కానీ. వాళ్ళు అట్ట బతికారు కాబట్టి నేను అట్ట బతకాలంటే నీ బుద్ధిహీనత, నీ బుద్ధిహీనత, నీ జ్ఞానం లేని స్థానం అది, తత్వం అది. ఆ కాలంలో వేరు. ఎందుకు నేను చిన్నపిల్లడుగా ఉన్నప్పుడే 20 పైసా 10 పైసా ఉండేది హెక్సాగాన్ షేప్లో, హెక్సాగాన్ షేప్లో. ఇప్పుడు ఈ అడ్రస్సే లేవు, ఇప్పుడు అడ్రస్సే లేదు. 25 ఎంపీ పోయింది, 50 ఎంపీ పోయింది, 1 రూపీకి వచ్చింది. ఈ రోజు అయితే కదా జీడిపి మొత్తానికి పడిపోయింది, దిగు స్థాయికి వెళ్ళిపోయింది మన ఇండియా లెవెలే మొత్తం కూడా. ఎక్కడికో చిన్న దేశమైనటువంటిది 3వ స్థానం 4వ స్థానానికి వచ్చేసింది. మోడీ గారు చాలా గొప్ప స్థానానికి తీసుకొచ్చేసారు మనల్ని, ఇండియాని. మరి ఆ విషయం గురించి మనకు కాదు కానీ మాట్లాడేది. మరి పూర్తిగా జనరేషన్ మొత్తం మారుతూ వచ్చాయి. ఎక్కడికక్కడ భక్తి చాలా పెరుగుతూ వచ్చింది. వారి నుంచి వచ్చిన వారమే. మా తాతగారి నుంచి మా డాడీ వచ్చారు, మా డాడీ నుంచి నేను వచ్చాను. మరి వారి నుంచి వచ్చిన వారమే, కానీ వారిలా బ్రతకాల్సినటువంటి విధానాలు నా దగ్గర లేవు. విధానాలు మారాయి, జీవితాలు మారాలి. నీ పరిశుద్ధత ఎలా ఉంది అనేది మెయిన్. హౌ యు ఆర్ లీడింగ్ అనేది మెయిన్. నీ జీవితాన్ని ఏ విధముగా నువ్వు తీసుకువెళ్తున్నావు, ఏమి నేర్చుకుంటున్నావు, ఎంత నేర్చుకుంటున్నావు, ఎంతవరకు వాక్యం ఉంది నీ దగ్గర. హానోకు దేవునితో నడిచాడా లేదా అంటే ఏంటండి? ఈ నడవటమా? ఈ నడవటమా? తాను బ్రతికాడు, తనకి ఫ్యామిలీ ఉంది, తను ఒక సమాజంలో ఉన్నాడు, తనకి బిడ్డలు ఉన్నారు, సమాజంలో ఉన్నాడు, పని చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ కూడా తన యథార్థతను కోల్పోలా, ఎక్కడ కూడా తన పరిశుద్ధతను కోల్పోలా, మలినము చేసుకోలా. మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అని అంటే ఎంత గొప్పగా దేవునికి సమీపంగా తాను బతికాడు, తాను జీవించాడు. నేను ఒక దైవజనుడు ప్రసంగం చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నిజముగా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఏంటి అని అంటే, మనము దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటూ జ్ఞాపకము చేసుకున్నప్పుడు మాత్రమే బతికే జీవితము దేవునితో కలిసి బ్రతకటం కాదంట. ఏంటి? మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే బ్రతుకుతాం, చూశారు? అది దేవునితో కలిసి బ్రతికిన బ్రతుకే కాదంట. ఆయనతో బ్రతుకుతున్నాము అనటానికి అర్థం ఏంటి అనంటే, ప్రతి సెకండ్ ఆయనతో ఉంటేనే మనం బ్రతుకుతున్నట్టంట. ప్రతి సెకండ్ కూడా ఆయనతో ఉన్నట్టు బ్రతికితేనే బ్రతికినట్టంట. మనం బ్రతుకుతున్నట్ట లేనట్ట లెక్కలో? ఆయనతో మనం బ్రతుకుతున్నట్ట లేదా? లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు నాతో కలిపి ఎవ్వరం కూడా ఆయనతో బ్రతుకుతున్న వారం కాదు. ఎవ్వరం కూడా ఆయనతో బ్రతుకుతున్న వారం కాదు. నిజంగా ఆ సేవకుడు అన్న మాట, అంతగా బ్రతకగలిగినటువంటి స్థానము ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉంది? ప్రతి సెకండ్ కూడా ఆలోచిస్తూ, నా దేవుడు ఇదే చెప్తున్నాడు, నా దేవుడు ఇదే కోరుతున్నాడు, నా దేవుని ఆలోచన ఇది, నా దేవుడి మాట ఇది, నా దేవుడు నడిపించేది ఇది, నా దేవుడు నడవలసిన మార్గం ఇది, నా దేవుడు పెంచవలసినటువంటి విధానం ఇది అంటూ ప్రతి సెకండ్ ఆలోచిస్తూ, ప్రతి సెకండ్ కూడా ఉంటూ, ప్రతి సెకండ్ కూడా బ్రతుకుతూ ఉండేటి జీవితాలు మన దగ్గర ఉన్నాయా? హానోకు బతికాడు కదా, హానోకు ఉన్నాడుగా, మరి హానోకు ఉన్నాడు కదా. మరి అదే విధముగా మనం కూడా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. నిజంగానే ఇక్కడ ఉంటాం అందరం కూడా, కానీ బయటికి వెళ్ళిన తర్వాతే ఎవరి కోపాలు, ఎవరి పనులు, ఎవరి స్థానాలు, ఎవరి మాటలు చాలా 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 అసలైన మనిషి బయటికి వెళ్ళిన తర్వాతే వస్తారంట. ఎక్కడ? బయటికి వెళ్ళిన తర్వాత కాదు. మందిరంలోకి వచ్చినటువంటి విశ్వాసులు విన్న వాక్యాన్ని ఎంతవరకు గుర్తుంచుకుంటారో తెలుసా? యాజ్ ఏ క్రిస్టియన్ సైకాలజీ సర్వే ప్రకారంగా తెలిసిన విషయం ఏంటంటే, వారు
సర్వే చేసిన దాన్ని బట్టి తెలిసిన విషయం ఏంటంటే, ఎక్కడి దాకా ఈ విశ్వాసులు విన్న వాక్యాన్ని తీసుకెళ్తారు అని అంటే, వాక్యాన్ని విని ప్రార్థన చేయించుకుని భోజనం చేసి అయిపోయి ఈ మందిరం గేట్ ఉంటుంది చూసారు, ఆ గేటు దాటేదాకా గుర్తుంచుకుంటారంట. అంతే, ఆ గేటు దాటేదాకా గుర్తుంచుకుంటారట. గేటు దాటిన తర్వాత మనం ఏడకొచ్చాం, ఎందుకు వచ్చాం, దేనికి వచ్చాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా, మొత్తం కూడా అంతా మర్చిపోతారంట. ఏం గుర్తుండదంట. ఇంటికి వెళ్ళిన తర్వాత 100% కానీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి భక్తులు ఉన్నారా? ప్రార్థన అయిపోయిన తర్వాత తిరిగి మీకు ఎవరి గృహానికి వారు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఏ వాక్యం చెప్పారు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ రెఫరెన్సులు కాకోకుండా ఇది దీని గురించి చెప్పారు అన్న ఒక ఆలోచన జ్ఞానంతో ఒక ఏమన్నా గుర్తునేటటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? 100% కానీ ఎవరికైనా గుర్తుంటుందా అండి? ఎవరికైనా గుర్తుంటుందా? అట్లాంటి వారు ఎవరు లేరంట. అట్లాంటి వారు ఎవరు లేరంట. మరి ఏమీ లేనప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి మనకి తేడా ఏముందండి? కాకపోతే వాళ్ళు మందిరానికి వచ్చేవారు, మనం మందిరానికి వచ్చేవాళ్ళం అంతే. అప్పుడు ఆరాధించే స్థలం ప్రత్యేకంగా లేదు. సంవత్సరానికి ఒకసారి గుడారం లోపలికి వెళ్ళే అవకాశం మనకి ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయచ్చు. ఆ వేకెన్సీ వచ్చేసింది, మరి యాక్సెస్ వచ్చేసింది మరి దేవుని దగ్గర నుంచి. వాళ్ళకి మనకి అదే తేడా. మందిరానికి వచ్చే అవకాశం మనకి వచ్చేసింది, ఆయన కలుసుకునే డైరెక్ట్ యాక్సెస్ వచ్చేసింది. మరి మొత్తం కూడా అప్పుడు వాళ్ళకి యాక్సెసే లేదు. అడుగు పెట్టేవో చచ్చిపోతాడు. యాజకుడు తప్ప ఇంకెవరు అడుగు పెట్టకూడదు లోపలికి. ఆయన పెట్టాలన్నా పరిశుద్ధంగా ఉండాలి. మరి ఏదైనా కానీ ప్రతి ఒక్కరం కూడా ఏం నేర్చుకుంటున్నామో ఎవరికి వారు ఏ రోజుకి ఆ రోజు ప్రతి ఒక్కరం ఎవరికి వారము ఒక్క విషయమనే కాదు, ఇక్కడ చదువుకున్నటువంటి విషయాల్లో ఎవరికి వారము ఎక్కడికక్కడ. మరి ప్రతి ఒక్కరము కూడా చదువుకున్నటువంటి మాటల్లో ఈ 3 మాటల్లో కూడా ఆ ప్రాంతంలో జరిగినటువంటి విషయాల్లో వాళ్ళకు కూడా జరగాలి అంటంలో ఓకే. కానీ మరి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉంటున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, ప్రతి ఒక్కరు ఏ విధంగా జీవిస్తున్నాం ఆలోచనతో మనం ముందుకు సాగే వారంగా ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాక్యంలో చెప్పబడినట్టుగా ప్రతి ఒక్కరం కూడా దేవుడు ఆశించినట్టుగా బ్రతుకుదాం. దేవుడు చిన్న మాట వింట్లో దీవించును.